3 పారామీటర్లో మీరు దాన్ని బ్రేక్ తీసుకొచ్చారు. అదంతా చెప్పాను. ఎలా ఫీల్ అయ్యారండి? నేను ఫస్ట్ థింగ్ అండి, ఆ బ్రేక్ త్రూ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. ఫస్ట్ అంటే అక్కడున్న లోకల్ అధికారుల మీద ఆయేషా మీరా కేసులో కూడా ఇప్పుడు నేనేమి నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు. నేను అబవ్ యావరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని. కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, నా ఇష్టం. నేను ఆ ఈస్ట్ గోవా నుంచి వెళ్ళాను కాకినాడ. సో నాకు ఎవరిని పట్టుకోవాలా అసలు ఏమీ తెలియదు. నందిగామ మొదటిసారి వెళ్ళాను నేను ఆ కేసుకి, మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను. టాస్క్ కూడా అది కాదు కాబట్టి అంటే నాకేంటంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను. అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయేషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అన్నమాట. అటు మీడియా నుంచి ప్రెషర్ ఉండింది, ఆ ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు. లేకపోతే కనుక ఆయేషా మీరా తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఆమె బాధపడటం, తప్పకుండా బాధ ఉంటుంది, కూతురు చనిపోయిందంటే బాధ ఉండేది. ఇవన్నీ కలిపి ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అనమాట. అంటే నేనేది అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే హైండ్ సైట్లో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఎందుకు ఇలా తప్పులు జరుగుతాయంటే ఎక్కువ ఒత్తిడి ఉందనుకోండి, న్యాచురల్గా ఆలోచన చేయలేము. మనం న్యాచురల్ సెల్ఫ్ కానప్పుడు మనం న్యాచురల్గా బిహేవియర్ న్యాచురల్ లేకుండా ఆర్టిఫిషియల్గా మనం థింక్ చేసినప్పుడు పర్ఫెక్ట్ మనకి ఏంటంటే రావాల్సిన రిజల్ట్ అంత రాదనమాట. మనం న్యాచురల్ సెల్ఫ్ ఉండాలని నేను అనుకుంటాను. అంటే ఈ కేసు చేసిన తర్వాత మీరు కాకినాడ? నేను కాకినాడ కాదు, హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే అప్పుడు ముందే కాకినాడ ముందు ఈస్ట్ గోదావరి అడిషనల్ స్పీక్ ముందు నేను మార్కాపురంలో పనిచేసినప్పుడు అదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ నక్సలైట్స్ దాంట్లో కొంత నా కాంట్రిబ్యూషన్కి గుర్తించి ప్రభుత్వం నాకు గ్యాలంటరీ అవార్డు, అంటే శౌర్య దీనికనే దానికోసం చెప్పి ఇచ్చారు, గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకోవడానికి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. నేను ఇది చూసుకుని నెక్స్ట్ డే 12th అటు వెళ్ళిపోయాను. సో నా పాత్ర ఇంతవరకే. సో ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చింది హైకోర్టులో ఆయేషా మీరా కేసులో దర్యాప్తు చేసిన అధికారిని అతని మీద చర్యలు తీసుకోవాలంటే నేను దర్యాప్తు చేసిన అధికారి నేను కాదు, నేను పట్టుకున్న వాడి వరకే. నేను దర్యాప్తు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. నేను మనిషిని ఇతను పట్టించి వాళ్ళకి అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను. నా బాధ్యత అంతటితో 12వ తారీఖు ఆగస్టు కల్లా నా బాధ్యత అయిపోయింది. మార్నింగ్ నేను అప్పచెప్పి డిఐజీ గారు అన్నారు మనిషి దొరికాడు. ఆ తర్వాత ఎక్కడ ఒక కేసు ఇంకా అవ్వలేదు. ఇంకా అప్పటిదాకా నెలకి 1-2 అయ్యేది. సత్యం బాబును కస్టడీలో తీసుకున్న తర్వాత అయిపోయింది పూర్తిగా. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు 3 పారామీటర్స్లో చేపట్టే కేసు బ్రేక్ త్రూ వచ్చేస్తున్నారు. కానీ అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు రంగనాథ్ గారు వేరే ఇంటెన్షన్ తీసుకొచ్చి మమ్మల్ని ఓవర్లాక్ చేశాడు, ఆయన కావాలని క్రెడిట్ కోసం ఈ కేసుని లీక్ చేశాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అప్పుడున్న ఆఫీసర్ కొంతమంది. రైట్, చూడండి ఒకటి ఎట్లా ఉంటుంది అంటేనండి, అక్కడ అందరికీ తెలుసండి డిపార్ట్మెంట్లో ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయాలని కాదు, క్రెడిట్ కానీ ఒక కేసుని ఎలా ట్రాక్ చేయొచ్చండి. ఆయన క్రెడిట్ మీరు ఎవరు ఇక్కడ అదేనండి ఈ ప్రాబ్లం ఏంటంటే పోలీసులో కానీ ఎక్కడైనా కానీ కూడా మంచి పని అయిన తర్వాత ప్రతివాడు వస్తాడనమాట. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనమాట అండ్ ఫెయిలియర్స్ హ్యాస్ నన్ అనమాట. సో ఫెయిల్యూర్ అయితే ఎవడు రాడు, సక్సెస్ వచ్చిన తర్వాత అందరు నాదే అంటారు. సో ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇది, నా రెప్యుటేషన్ నాకు ఉంటుందండి. నేను ఎలా పనిచేస్తాను అనేది నాకు తెలుసు, అందరికీ ప్రజలకు తెలుసు, లేకపోతే నాతో పైన అధికారులకు తెలుసు. సో నేను ప్రత్యేకంగా ప్రతి కేసులో నేను నా రెప్యుటేషన్, నా ప్రొఫెషనల్ ఎబిలిటీస్ నేను ప్రూవ్ చేసుకున్న అవసరం లేదు అసలు. సో అవన్నీ చిన్న ప్రొఫెషనల్గా వచ్చేటటువంటి చిన్న ఇష్యూస్ అవన్నీ దాన్ని పట్టించుకోకూడదు కూడా మనం. సో నేను చేశాను వాళ్ళు చేశారంటే కనుక ఎవరు చేస్తే ఎంత కష్టపడి ఎవిడెన్స్ తీసుకొచ్చారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు, తర్వాత ఉన్న ఆఫీసర్లు కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు, DNA టెస్ట్ చేయించారు. ఇంత పగటిబందీ చేసిన తర్వాత కూడా హైకోర్టు ఒక కింద కోర్టు డైరెక్ట్గా సత్యం బాబు దోషి అంది, సత్యం బాబు జైల్లోకి వెళ్ళాడు. కానీ తర్వాత హైకోర్టు అంత సింపుల్గా హైకోర్టు నేను జడ్జిమెంట్ చదివానండి. హైకోర్టు చాలా ఎందుకు ప్రాబ్లం వాళ్ళు కూడా హైకోర్టు చాలా చక్కగా చేశారు ఆ జడ్జిమెంట్ కూడా. మనం అంటే ఇప్పుడు అది హైకోర్టు తీర్పుని మనం తప్పు అట్లా హైకోర్టు తీర్పుని మనం అంటే ఎక్కడంటే కొన్ని మిస్సింగ్ లింక్స్లో కానీ కొన్ని బహుశా హైకోర్టు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అవి చాలా జెన్యున్గా ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు రకరకాల వాళ్ళని అరెస్టులు చేసిన ఈ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అదే కేసులో లడ్డు అనేవాడిని అరెస్ట్ చేశారు. ఆయేషా కేసులో నందిగామలో కూడా 17 కేసులు ఎవడో అరెస్ట్ చేశారు. ఓకే, అక్కడ లోకల్ ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు చట్టం చెప్తుంది కదా సార్, యాక్చువల్గా తప్పు చేస్తున్నాడు ఒక్కడు కూడా లోపల పర్వాలేదు, బయట నిజాతి పర్వాలేదు, జైల్లో ఉండకూడదని. అంటే అక్కడ అదేనండి, నేనైతే అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక అంటే చెప్పాను ఇందాక, అందుకు ఆ ప్రెషర్లో తప్పులు చేశారు. అక్కడ అది జరిగింది, ఆ ప్రెషర్లో కొన్ని పొరపాట్లు చేశారు.